సార్ అది మీరు రాజశేఖర రెడ్డితో అంత క్లోజ్గా ఉన్నారు. అలాంటిది రాజశేఖర రెడ్డి తర్వాత మరణం తర్వాత అనివార్య పరిస్థితుల్లో వైఎస్ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. మరి ఆయన వెంట ఎందుకు నడవలేదు? ఎందుకు మీ పొలిటికల్ జర్నీని కొనసాగించలేదు? నేను రిటైర్ అయిపోతున్నానని ప్రకటించింది చాలా కాలం క్రితమే చెప్పాను. అవును, సరిగ్గా 60 ఏళ్ళు వచ్చాయి 14 వచ్చేటప్పటికి. యాక్టివ్గా లేకపోయినా కాంగ్రెస్లోంచి ఎక్స్పెల్ చేశారు. అడ్వైజర్ కిందను అంటే ఎందుకంటే రాజశేఖర రెడ్డితో అంత క్లోజ్నెస్ ఉంది, అంత బాండ్ ఉంది. నేను చెప్తున్నాను కదా, ఏదైనా సరే ఒక పని అది. అవును, అదే పని చేయలేను నేను. ఇంకా రిటైర్ అంటే రిటైర్. పని చేసేటువంటి శక్తి లేదు నాకు. శక్తి ఉండాలి, ఆసక్తి ఉండాలి, ఈ రెండు లోపించాయి. పని చేయకుండా ఊరికే వెళ్తే ఎందుకు వెళ్ళాలి? జీతం కోసం వెళ్ళాలి. నేను పోనీ కరప్షన్ అని ఏమైనా చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. డబ్బులు ఉన్నవి చాలు నాకు. జీతం కోసం కూడా ఎక్కడ వెళ్ళక్కర్లేదు. ఏముంది ఇప్పుడైతే హ్యాపీగా ఉంది. ఎప్పుడైనా నాకు తోచపోతే రేమా అని అంటే కెమెరా పంపిస్తావు, అట్లీస్ట్ ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. నేను కావాలి, నన్ను పవన్ కళ్యాణ్ గారు పిలిచారు. అవును, తెలుసండి. అందరికన్నా అభిమానంగా పిలిచింది పవన్ కళ్యాణే. చంద్రబాబు నాయుడు గారు పిలిచారు. కేసీఆర్ గారు పార్టీలో చేరని చెప్పలేదు, కానీ పనిచేయమని ఏదైనా ఒక పెద్ద టాస్క్ తీసుకోవాలనే పద్ధతిలో ఆయన. వీళ్ళంతా పదవుల్లో ఉండి జగన్ సరే ఇంటికి వచ్చాడు. జగన్ది పర్సనల్, అది రాజశేఖర రెడ్డి గారికి నాకు ఉన్నప్పటి నుంచి జగన్ నాకు పరిచయం ఉంది కాబట్టి మా మదర్ పోతే పరామర్శకు రావాలని వచ్చాడు తప్ప 2016 అందరికీ ఇదే చెప్పాను. నేను పని చేయలేనండి. అంటే పని చేయకపోవచ్చు కానీ ఒక సర్వీస్ మైండెడ్గా లేకపోతే ఒక అడ్వైజ్ మాట్లాడుతున్నానుగా, మాట్లాడుతున్నాం. దీని పెద్ద ఏముండదండి. ఇప్పుడు రీహాబిలిటేషన్ తప్ప మారిపోతుంది. మేము వెళ్ళి నిజంగా నేను వెళ్ళి చేయగలిగింది కూడా ఏముండదు. రీహాబిలిటేషన్ చేయడానికి అరుణ్ కుమార్ మాతో ఉన్నాడని అనిపించుకోవాలని ఎవరికైనా, అది కూడా పెద్ద నా వల్ల ఏమి ఓటింగ్ ఏం పెరగదు. నేనేమి పవర్ఫుల్ డిసైడింగ్ క్యాస్ట్ ఏం కాదు. డబ్బులు లేవు, నాకు సరిపడ డబ్బులు ఉన్నాయి తప్ప ఒక లెవెల్. ఇప్పుడు రాజకీయంలో ఇప్పుడు బాగా షైన్ అవ్వాలంటే కులబలం, ధనబలం, ఈ రెండు ఉండాలి. రెండిట్లో ఏదో ఒకటి బలంగా ఉన్నా చాలు. నాకు రెండు వీక్. సో పెద్ద అది ఇష్యూ కాదు. జగన్తో ఎందుకు చేరలేదనో ఇంకోళ్ళతోటి. ఎవరైనా ఇన్నేళ్ళు ఉన్నాను కాబట్టి ఏదైనా పోస్ట్ ఇప్పించా ఖాళీగా ఉన్నానంటే ఎవడైనా ఇస్తాడే, దానికి జగనే కాదు. కానీ నిజంగా పర్పస్ సర్వ్ అవ్వదు. ఏదో వచ్చిన అడ్వైజర్లు ఎంతమంది లేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నారు, జగన్ దగ్గర అయితే ఎంతమంది ఉన్నారో లెక్క కూడా లేదు, తెలీదు. వాళ్ళకి అందరూ ఎప్పుడు అపాయింట్మెంట్ కూడా దొరికుండదు. సో అది ఎనీవే, నేను ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్. సో ఇక ఫ్యూచర్లో కూడా ఇలాగే ఉండాలనుకున్నారా? లేకపోతే మీరు అంటే బీఫామ్ ఇవ్వడానికి చాలా పట్టు ఫ్యూచర్లో ఇవి కూడా ఈ ఇంటర్వ్యూలు ఏవో అంటారు కదా, బ్రాడ్కాస్ట్, ఇవి కూడా తగ్గించేస్తాను. ఇక అయిపోయిందా, నేను +70కి వచ్చాను. ఇప్పుడే 10 ఏళ్ళు అయిపోయింది. రిటైర్ అయిపోయి 12 ఏళ్ళు అయింది. ఇక స్లోగా విత్డ్రా అయిపోతాం కదా హ్యాపీగా. ఇప్పుడు నా అదృష్టం ఏంటంటే ఇంకా నన్ను 10 మంది పలకరిస్తున్నారు. మీ యూట్యూబ్ ధర్మం అని చెప్పి ఇంకా మనం ఏమనుకుంటున్నామో మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పుడు మా తాతగారిది, మా ముత్తాత గారివి ఫోటోలే లేవు, నావైతే వీడియోలే ఉంటాయి. నా నెక్స్ట్ జనరేషన్, మన వాళ్ళకి ఇది కూడా మా తాత అని చెప్పుకోవడానికి. ఇది పర్లేదు, లైఫ్లో నో రిగ్రెట్స్, హ్యాపీ. సరే, రాష్ట్ర విభజనకి సంబంధించి మళ్ళీ గతంలోకి వెళ్దాం. 2014లో జరిగినటువంటి రాష్ట్ర విభజనలో మీరు ఎంపీగా ఉన్నారు. సో ఉండవల్లి అరుణ్ కుమార్ తర్వాత గట్టిగా ప్రయత్నిస్తే వాయిస్ వినిపిస్తున్నారు కానీ రాష్ట్ర విభజన అన్యాయంగా జరిగిందని, ఆ సమయంలో అతను పెద్దగా దీన్ని అపోజ్ చేసింది లేదని ఇప్పుడు కొంతమంది వాదిస్తున్నారు, విమర్శలు చేస్తారు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను కదా, నేను ఇంటిగ్రేషనిస్ట్ అని కాదు. ఓకే, రాష్ట్రం విడిపోతామని అడగటానికి తెలంగాణ వాళ్ళకి పూర్తి రైట్ ఉంది, విడదీసేయడానికి పార్లమెంట్కి పూర్తి రైట్ ఉంది. అయితే మనం వెళ్ళవలసిన లైన్లో వెళ్ళలేదు. మనం ఎందుకు అపోజ్ చేస్తున్నాం? సహేతుకంగా జరగలేదని. నేను ఇప్పుడు వేసింది, కోర్టులో వేసింది ఏంటంటే, పార్లమెంట్లో ఒక చట్టం జరగడానికి ఏం ఫాలో అవ్వాలో పూర్తిగా ఏది ఫాలో అవ్వాలి. ఇది నేను చెప్పలే, మోడీ గారు చెప్పాడు, అమిత్ షా చెప్పాడు. ఎక్కడ చెప్పారు? లోక్సభలో చెప్పారు, రాజ్యసభలో చెప్పారు. ఇప్పుడు కూడా మన గవర్నమెంట్లు దానికి జగన్ గవర్నమెంట్ సపోర్ట్ చేసింది లక్కీగా. ఎగ్జాక్ట్లీ, అది కూడా ముందు రోజున అపోజ్ చేశారు. ముందు రోజు అభిషేక్ సింగ్ వచ్చి ఇదంతా అయిపోయిన కదా, తీసి పక్కన పారేయండి అన్నాడు. నేను తెలంగాణ తరఫున వచ్చాడేమో అనుకున్నాను, కాదు ఆంధ్ర తరఫున. ఇది ఎక్కడ కూడా బాబు అనుకుంటే నెక్స్ట్ డే రెక్టిఫై చేసుకుని ఎఫిడేవిట్ వేశారు, బాగా వేశారు. ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని సపోర్ట్ చేస్తూ పెద్ద అడ్వకేట్ని పెడితే ఒక కొలిక్కి వస్తుంది. ఏమంటుంది మరి ఇప్పుడు గవర్నమెంట్? రెస్పాన్స్ లేదు, చెయ్యరు. చేస్తే ఇంక అంతకన్నా ఏంటి? చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి కలిసి అడిగాను, చేస్తా అని చెప్పాడు ఆయన. ఏం చేయలే, వాయిదా ఇప్పుడు రేపు ఎప్పుడో వస్తుంది, కొట్టేస్తారు.
అవునండి, ఇంకేం చేస్తాం. అంటే ఏవైతే హామీలు ఇచ్చారో ప్రత్యేక ఆంధ్ర విడిపోయిన అవి తర్వాత కూడా పెట్టాం. అవి విభజన చట్టంలో అప్పుడు ఎందుకు పెట్టించుకోలేకపోయింది? పెట్టారు, అన్నీ పెట్టారు. ఆ, ఏది పెట్టలేదు, అన్నీ పెట్టారు. ఎవడు పట్టించుకుంటేగా. పట్టించుకుంటే. అసలు యాక్చువల్గా గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ బడ్జెట్లో పెట్టి చేస్తామని చెప్పి పెట్టారు యాక్ట్లో. ఓకే. రెండు రాష్ట్రాలు విడిపోవటం వల్ల ఇమీడియట్గా మనకు బడ్జెట్లో గ్యాప్ వస్తుంది. ఎందుకంటే మొత్తం రెవెన్యూ అంతా హైదరాబాద్. అసలు హైదరాబాద్ రెవెన్యూ ఏం చేయాలన్నది కూడా లేదు యాక్ట్లో. అదే క్లియర్గా లేదు యాక్ట్లో. క్లియర్ అండి, అసలు దాని అసలు విషయమే హైదరాబాద్ విషయంలో ఇది లేదు. అవును. తర్వాత కూర్చుని మాట్లాడుకోవాలండి. అసలు తర్వాత కూర్చుని మాట్లాడుకోవడం మొత్తం కూడా ఓటు నోటు కేసు తోటి క్లోజ్ అయిపోయింది. మొత్తం క్లోజ్. ఆ ఓటు నోటు కేసే కాదు, కానీ సేమ్ ఈ క్విడ్ ప్రోకో లాంటిది అది. ఎగ్జాక్ట్లీ నిలబడవు. ఇది కావాలనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ వేసేయచ్చు, లేదంటే పోతుంది. అది అలా చేత్తో పట్టుకుని ఉంటారు వాళ్ళు, మోడీ వాళ్ళను. జగన్ని బెదిరిస్తుంటారు, చంద్రబాబుని బెదిరిస్తుంటారు. ఏముంటుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్కి? అంతే, ఏదో పేపర్లో అవి చూసుకుంటూ ఓహో ఇన్ని ఇండస్ట్రీలు వచ్చాయి, అన్ని ఇండస్ట్రీలు వచ్చాయని అనుకుంటూ పేపర్కే పరిమితం. ఏమొస్తాయి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో ఏదైతే ఫస్ట్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్లో పెద్ద ఎత్తున రైతులు ఆసక్తి చూపించారు, భూములు ఇచ్చారు 33,000 ఎకరాలు. ఇంకో గవర్నమెంట్ ల్యాండ్స్ ఇంకో 20,000 ఎకరాలు, మొత్తం ఆల్టుగెదర్ 54,000 ఎకరాలు. ఇప్పుడు అది కాకుండా అందులో రిటర్నబుల్ ఫ్లాట్స్ రైతులకు ఇవ్వలేదు, ఇవాళకైనా ఆరోపణలు ఉన్నాయి, విమర్శలు ఉన్నాయి, సరిగ్గా ఇవ్వలేదు, ఇచ్చిన వారికి సరిగ్గా ఇవ్వలేదని. ఇప్పుడు సెకండ్ దశ పూలింగ్కి చేపట్టింది గవర్నమెంట్. ఆ రైతుల నుంచి ఆసక్తి కనిపించలేదని చట్టబద్ధత అనే ఒక కొత్త తీర్మానాన్ని ప్రవేశపెట్టి కేంద్రానికి పంపించారు. ఈజ్ ఇట్ వ్యాలిడ్ ఆర్ నాట్? ఎందుకంటే వీళ్ళు శాసనసభలోనే తీర్మానం ప్రవేశపెట్టారు, మండలి జోలికి పోలేదు. ఏమో చూడాలి. ఇవన్నీ టెక్నికల్ కాబట్టి ఏముంటుందో అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఏముంటుందో. రేపేగా April 1st అవుతుందన్నారు. అవును. ఏం పెడతారు? ఈవేళ పెట్టారట బిల్లు, వచ్చింది నాకు. సెంట్రల్గా యూనియన్ గవర్నమెంట్ బిల్లు మండలిలో లేకుండా ఎలా రేపు రైజ్ చేస్తారు. అది వీళ్ళు వైసీపీ వాళ్ళు రైజ్ చేస్తారు, మండలి లేకుండా ఎలా చేశారని. అసలు ఇది కూడా క్యాపిటల్ పేరు పెట్టడం అనేది నేను ఎక్కడ కాన్స్టిట్యూషన్లో అసలు క్యాపిటల్ అన్న పదమే లేదు కదా. ఏ స్టేట్ క్యాపిటల్ గురించి కాన్స్టిట్యూషన్లో ప్రస్తావించలే. ఇప్పుడున్న ఎనీ స్టేట్ 29 స్టేట్స్ ఈ పదమే లేదు. క్యాపిటల్ అనే పదం నేనైతే చూడలేదు. లేదన్న సంగతి నాకు తెలుసు. ఎందుకంటే ఆ రోజున పెట్టేటప్పుడే అది ఎలా పెట్టాలా అని ఆలోచించారు. 10 ఏళ్ళు జాయింట్ క్యాపిటల్గా ఉండి తర్వాత ఆంధ్రాకి ఇంకో క్యాపిటల్ వస్తుంది అని రాయటం, ఆ ఫ్రేమింగ్ ఆ పదాలు రాసినప్పుడే ఇలా ముందే ఎక్కడైనా ఉందా? చండీగఢ్ విషయంలో ఒకసారి ఏదో వచ్చినట్టుంది. వీళ్ళు అమరావతి క్యాపిటల్ అని పెట్టాలంటున్నారు. ఇది చూడాలి రేపు ఏం చేస్తారో. అదే Section 5 అమెండ్మెంట్ ఏదో చేయాలని. ఏమో అసలు దాని అవసరం కూడా ఇప్పుడేం లేదు. ఇప్పుడు నేను చూసింది జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి అసెంబ్లీ సెక్రటేరియట్ ఇవి తీసేస్తానని చెప్పలేదు ఆయన, ఎప్పుడూ చెప్పలేదు. ఏదో ఇండస్ట్రియల్ క్యాపిటల్, అదేమో లా క్యాపిటల్ ఏదో చెప్పాడు, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్. అది కూడా నాకు అర్థం కాలే. వీళ్ళు చెప్పింది ఇక్కడే మొత్తం అసలు నవనగరాలు మొత్తం అన్ని రాజమండ్రి, గుంటూరు, కర్నూలు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ కలిపేస్తాం అన్నట్టు ఈయన చెప్పాడు. జనాభా ఎక్కడి నుంచి వస్తారు? కానీ ఇప్పుడు మీకు 36 లక్షల, మనం లెక్కేసి 36 లక్షల మంది జనాభా వస్తే అమరావతికి ఒక లెవెల్ ఇప్పుడు ఉన్నటువంటి ఊర్లలో ఒక చిన్న ఊరు, బాగా విశాలమైన ఊర్లో వస్తుంది. భువనేశ్వర్ లాగా. భువనేశ్వరు, గాంధీనగర్ క్రౌడ్ ఉండదు. మీకు ఇంత ముందే చెప్పాను నేను. రంగూన్ ఒకసారి కొట్టి చూడండి సరదాగాను. రంగూను క్యాపిటల్గా ఉండేది బర్మాకి. అది తీసేసి నాపిడా అని ఒకటి కట్టారు. దాని పేరేంటంటే ఘోస్ట్ సిటీ. ఇప్పటికీ ఎవరు నివాసం 25 ఏళ్ళు అయింది కట్టి. న్యూ రాయ్పూర్ పరిస్థితి ఆల్మోస్ట్. న్యూ రాయ్పూర్ ఇలా కట్టలేదుగా, క్యాపిటల్ కట్టారు. అక్కడి నుంచి గాంధీనగర్ అంతే, అక్కడ ఎవడో ఉండడు. అయితే అహ్మదాబాద్ పోతారు. ఇది కూడా విజయవాడను గుంటూరును డెవలప్ చేసుకుంటూ వస్తే అది వేరు. లేదు విజయవాడ గుంటూరు రోడ్డు మీద రోడ్డుకి ఇటు కట్టుకుంటూ వచ్చారనుకోండి క్యాపిటల్, నంబూరు యూనివర్సిటీ కట్టినట్టు, అప్పుడు ఆ కాలంలో అన్ని వాల్యూలు పెరుగును, రైతులు విపరీతంగా రిచ్ అవుతారు. హైదరాబాద్ ఏమైంది? అవును, చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ఊర్లో వాళ్ళందరూ రిచ్ అయ్యారు. అవును. ముందే వెళ్ళి కొంతమంది టేప్ వస్తుంది హైటెక్ సిటీ అని కొనేసుకున్న వాళ్ళు ఇంకా కోటీశ్వర్లు అయిపోయి పెద్ద రిచ్ అయిపోయారు. తెలియని వాళ్ళు అమ్మేసుకుని వాళ్ళు అలా ఉండిపోయారు. ఇవన్నీ చోట్ల జరుగుతూ ఉంటాయి గ్యామ్లింగ్. కానీ గవర్నమెంటే తీసుకుని ఇది అంతా గవర్నమెంట్ అసెట్ అని చూపించి ఇది ప్లాన్ ఏంటో నాకు అర్థం అలా. చంద్రబాబు నాయుడు గారు వేసిన ప్లాన్ ఎక్కడా లేదు ప్రపంచంలో జరిగినట్టు. సరే ఆయనకి ఏముందో విజనరీ కదా, ఆయన విజన్లో ఏముందో నాకైతే అర్థం కాదు. నేను బుక్కే వేశాను కదా భ్రమరావతి అని. అవును, భ్రమరావతి అని బుక్కే వేశాను. వేసి తిట్టారు అప్పుడు. నేను ఐఎమ్ నాట్ అగెన్స్ట్. అసెంబ్లీలో అయింది తీర్మానం. ఆ రోజు తీర్మానం వ్యతిరేకించమని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి చెప్పాను.
ఎవరు మాట్లాడలేదు. సోమయాజులు గారిని అడిగాను, చెప్పవే బాబు ఆపమని, అంటే లేదు అక్కడ వింటే వాళ్ళ ఆ 2 జిల్లాల వాళ్ళు వ్యతిరేకం అయిపోతారు, మాట్లాడలేదు అన్నాడు. ఆ రోజు వ్యతిరేకించాల్సింది. ఎందుకంటే శివరామకృష్ణ కమిషను క్యాపిటల్ ఎక్కడ పెట్టాలో చెప్పలేదు, కానీ ఇక్కడ మాత్రం పెట్టద్దని చెప్పింది. ఎందుకో ఇక్కడ ఉన్న ఏరియా, దానికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వాటరు అంతా ఫెర్టైల్ ల్యాండ్ కదా, ఫెర్టైల్ ల్యాండ్స్